తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలలో పాల్గొనకూడదంటూ విధించిన వివాదాస్పద ఆంక్షలను ఉపసంహరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ జారీ చేసిన సర్క్యులర్ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా అధికారికంగా వెల్లడించింది. విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన విమర్శలు, ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమైనట్లు తెలుస్తోంది. దాంతోపాటే బడ్జెట్ సెషన్స్లో టీవీకే సర్కార్ కొన్ని కీలకమైన పథకాలను కూడా ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించింది. సీఎం విజయ్ బిగ్ యూటర్న్. టీవీకే 100 డేస్ సూపర్ హిట్. మరి తర్వాత నిర్ణయాలపై తడబాటు. యూత్ ని, స్టూడెంట్స్ ని కంట్రోల్ చేద్దామనుకున్నారా? జెన్జీ విమర్శలతో నిర్ణయం వెనక్కి. ఎమ్మెల్యేలందరికీ కొత్తగా కార్ల అలవెన్స్ కూడా గవర్నమెంట్దే. ఈ మధ్యనే 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న టీవీకే సర్కార్ తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలపై తడబడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు నిర్వహించే ఏ రాజకీయ నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా విద్యాశాఖ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకంగా ఓ సర్క్యులర్ను అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపింది. ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆందోళనలపై ఉన్న ఈ ఆజ్ఞలు రద్దయినట్లయింది. తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు, అలాగే ఉన్నత విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం ఈ సర్క్యులర్ను పంపించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఎలాంటి రాజకీయ ప్రదర్శనల్లో పాలు పంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపల్లు, రిజిస్ట్రార్లను ఆదేశించింది. విద్యా, పోలీస్ శాఖతో పాటు జిల్లా యంత్రాంగమంతా కలిసి దీనిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలని సూచించింది. పైకి చెప్పే ఉద్దేశం ఏదైనా, దేశవ్యాప్తంగా జెన్జీ ఉద్యమాలు చోటు చేసుకుంటున్న వేళ ఇలాంటి ఆదేశాలు విమర్శల పాలయ్యాయి. దీంతో సీఎం విజయ్ ఈ ఆదేశాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ నడుస్తూ ఉండగా ఎమ్మెల్యేలందరికీ కొత్తగా కార్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వాటితో పాటే ఆరోగ్యం, వైద్య విద్యను బలోపేతం చేసేలా నూతన పథకాలను ప్రకటించారు. సామాన్య ప్రజల కోసం ఓ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న హెల్త్ కవరేజ్ ని కూడా భారీగా పెంచారు. తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఒక్కో కారును సమకూరుస్తున్నామని, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం విజయ్ వెల్లడించారు. వాటి నిర్వహణ, డ్రైవర్ వేతనం, ఇంధన వ్యయం, అవసరమైన ఇతరత్రా ఆర్థిక సాయాన్ని కూడా తామే చెల్లిస్తామని చెప్పారు. దీనికోసం ఒక్కో ఎమ్మెల్యేకు ప్రతి నెల 75,000 రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని అన్నారు. ఈ నిర్ణయంపైన టీవీకే ఎమ్మెల్యే సింధు పట్టలేని ఆనందంతో ఓ పాట పాడారు. கொடுத்ததெல்லாம் கொடுத்தார், இவர் யாருக்காக கொடுத்தார்? ஒருத்தருக்காக கொடுத்தார், இல்லை ஊருக்காக கொடுத்தார். ஒருத்தருக்காக கொடுத்தார், இல்லை ஊருக்காக கொடுத்தார். అయితే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కార్లు ఉండగా మళ్లీ ఇలా అలవెన్స్ ఎందుకనే విమర్శలు ప్రారంభమయ్యాయి. దీంతో సీఎంగా విజయ్ తీసుకునే నిర్ణయాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నా డ్యామేజ్ జరిగే విషయాల్లో వెంటనే కంట్రోల్ మెకానిజం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది.